దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. 103వ కీర్తన 2వ చరణము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మహోపకారి. ఆయన నిత్యము మనము గ్రహించలేని, మనకే తెలియబడని ఎన్నో కార్యములు, మేలులు చేస్తున్నాడు. అన్నిటినీ మనము గ్రహించలేము. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు అని కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇన్ని ఉపకారాలు పొందిన మనము ప్రతి ఒక్కరము దేవునికి స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాం. రాజైన దావీదు దేవుని స్తుతించుట చాలా ఇష్టమైన పనిగా వ్యవహరిస్తుంటాడు. దేవుని ధర్మశాస్త్రము ధ్యానం చేయుటయందు, దేవునిని స్తుతించుటయందు అతడు గొప్ప మాదిరి నేటి తరమునున్న మనకు చూపుతున్నాడు. దినమునకు 7 మారులు దేవునిని సన్నుతించుచున్నాను అని 119వ కీర్తన 164వ చరణములో చెబుతున్నాడు. దేవునిని స్తుతించుట మంచి పని. 92వ కీర్తన 1వ చరణములో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని వ్రాస్తున్నాడు. 33వ కీర్తనలోను స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని, 105వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి అని పిలుపునిస్తున్నాడు. మనము దేవునిని స్తుతించుట మన బాధ్యత. ఆయన వలన మనము ఎన్నో మేలులు, ఉపకారాలు పొందాము కదా. ఊరికనే దేవునిని స్తుతించనవసరం లేదు. మనము పొందిన మేలులను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. అట్టి రీతైన కృతజ్ఞతను బట్టి దేవుని కృపను పొందుకొనుటకు మరొక అవకాశాన్ని మనము పొందగలం. కాబట్టి ఆయన చేసిన మేలులు మరువకుండా వాటిని ఎల్లప్పుడూ తలంచుకుంటూ ఇప్పుడు నిరంతరము దేవునిని స్తుతింపబద్దులమై ఉన్నాం. దేవునిని స్తుతిద్దాము, దీవెనలు మరెన్నో పొందుదాం. జీవితకాలమంతా దేవునినే స్తుతించుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఆశీర్వాదములను మేము ఎల్లప్పుడూ పొందుచున్నాం. ప్రభువా, కృతజ్ఞతలు. ఏమిచ్చినా నీ రుణము మేము తీర్చలేము. మమ్మల్ని అడగకుండానే, మేము అడగకుండానే మీరు మా ప్రాణాత్మ శరీరాలను కాపాడుతున్నారు. మాకు తెలియకుండానే ఎన్నో మేలులు చేస్తున్నారు. వాటన్నిటిని బట్టి మీ నామమును మేము దివారాత్రములు మా జీవితకాల పర్యంతము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ నామస్మరణ చేస్తూ నిన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నేటి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తున్నాం. ఈ దినమందు నీ కృప, మీ ఆశీర్వాదాలు మాకు మెండుగా దయచేయండి. నాయన, నీ సహాయం కోరుతూ ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ మేలు చేయండి. నాయన, నిన్ను స్తుతించుట మరిచిపోయిన వారికి మెలకువ దయచేయండి. ప్రభువు నాకు మేలు చేశాడని వారు స్పృహ కలిగిన వారై దినదినము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ కృప, ఆశీర్వాదములు వారు పొందినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకనూ శ్రమలో ఉన్న బిడ్డలు అనేకములు ఉన్నారు. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. వారి శ్రమ నుంచి వారికి విడుదల కలిగించండి. ప్రభువా, మానసికంగా, శారీరకంగా కృంగిన వారు ఉన్నారు. వారిని ఆదుకొనండి. అప్పుల భారం చేత, సంసార జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యల చేత కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి. వారికి తగిన ఆలోచన చెప్పి వారి బ్రతుకును ముందుకు కొనసాగింపు చేయండి. దేవా, నేటి కార్యక్రమములలో మీ ఆశీర్వాదములు మాకెల్లప్పుడు దయచేసి నాయన, నీ సన్నిధానమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భక్తిపరులముగా మమ్మల్ని ఆయత్తపరచుమని, నాతో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డలను నిశ్చయముగా మీరు దీవించి నేను స్తుతించుటకు వారిని ఆయత్తపరచుమని, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.